కర్ణాటకలోని కావేరీ నది ఒడ్డున ఉన్న తాలకాడ్ ఇసుక కింద పూడ్చి వేయబడిన నగరం మరియు ఒక రాణి శాపంగా చెబుతారు. 1612లో మైసూర్ రాజు ఈ ప్రాంతంపై దాడి చేసినప్పుడు రాణి అల్మలమ్మ తనను మరియు తన కుటుంబానికి సంబంధించిన మహిళలను కాపాడడానికి కావేరీ నదిలోకి దూకుతుంది. కానీ ఆమె చనిపోయే ముందు తాలకాడ్ ఇసుకలో పాతిపెట్టబడాలి అని, అలాగే మైసూర్ రాజులు పిల్లలను కనే ఆనందాన్ని ఎప్పటికీ పొందకూడదు అని శపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి తాలకాడ్ నగరం క్రమంగా ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభించింది. ఈ రోజు వరకు అక్కడ 30కి పైగా దేవాలయాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఆమె శాపం యొక్క ప్రభావం మైసూర్ రాజు కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది. వారికి ఎప్పుడూ పిల్లలు పుట్టలేదు. వారు ఎప్పుడు కూడా బంధువుల బిడ్డలను దత్తత తీసుకుని వారి వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. నదీ ప్రవాహంలో మార్పు వల్ల ఇలా జరిగింది అని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ ఇలా ఒకే నగరం ఇసుకలో ఎందుకు కూరుకుపోయింది మరియు ఆ రాజు కుటుంబానికి పిల్లలు పుట్టకపోవడం వెనుక కారణం ఆ రాణి పెట్టిన శాపమేనా? ఈ రహస్యాలు ఇప్పటికీ తలక్కాడ్ ఇసుకలో ఒక సజీవ వాస్తవంగా పాతిపెట్టబడ్డాయి.